మావా చెప్పు మావా. వెళ్ళి రావడానికి ఎంతసేపు పడుతుంది? వెళ్ళి రావటానికి ఎలాగో ఫాస్ట్గా వచ్చేయచ్చు అనుకుంటా. ఓ అయితే సరే, నాకు 10 వస్తే చాలు. నీకు నీ ప్రాబ్లమ్. ఒరే మావా, వస్తువులు తీసుకొచ్చాను. ఏం బరువుందిరా. ఏమంటున్నాడు? ఏం పాండి, ముందు నుంచి వెళ్తే వచ్చేటప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్స్ మనల్ని పట్టుకుంటారని, దొరికిపోతామని వెనక నుంచి వెళ్దామని నేను ప్లాన్ చేశాను. నువ్వేంటా అని చూస్తే మిగతా వాళ్ళకి డౌట్ వచ్చేలాగా ఇంత పెద్ద బ్యాగ్ని తీసుకొచ్చావు. నీకు కాస్తైనా తెలివి ఉందా? రే, కొండెక్కాలి కదా. రాత్రి నేను జై హింద్ సినిమా చూశాను. అందులో కొండెక్కేటప్పుడు మ్యాప్, తాడు ఇవన్నీ తీసుకెళ్లారు. అందుకే అవన్నీ తీసుకొచ్చాను. సరే పద వెళ్దాం. ఇదిగో చూడు, ఇకపై నువ్వే మొయ్యాలి. ఏంటి? జాగ్రత్త. తీసుకొచ్చేది నువ్వు, మోసుకొచ్చేది నేనా? వాస్తవనే తీసుకొచ్చాను. పద బండి వెళ్దాం. రారా. వీడెందుకు ఇటువైపు వస్తున్నాడు? బండి వేరే రిపేర్ అయిపోయింది, నడవాల్సి వచ్చిందే. నీళ్ళు వస్తున్నాడు. అవును, ఏంట్రా బ్యాగ్ తో ఉన్నారు, ఊరు గాలి చేసి వెళ్ళిపోతున్నారేంటి? నీకు అంతాసుందా? మామా ఎంతైనా ఈయన మనకి చాలా చేశాడు. అవును మావా. ఇతన్ని కూడా తీసుకెళ్ళిపోదాం. కరెక్ట్. ఆ 10 పెట్లు మోయడానికి మనుషులు కావాలి. తీసుకెళ్దాం. కరెక్ట్. ఒక పెద్ద మనిషి అడుగుతుంటే ఏ విషయం చెప్పకుండా మీలో మీరే మాట్లాడుకుంటారేంట్రా? మేము విన్నది మీరు కూడా విన్నారంటే మీ మనసు కష్టపడుతుంది. నువ్వు విన్నదానికి నేనెందుకు బాధపడాలి? మేమే అలాంటి విషయాల్ని తట్టుకోలేకపోయాం, మీరు ఎలా తట్టుకుంటారో. నువ్వు ఏం విన్నావురా, అది చెప్పు ముందు. లేదు చెప్పను. రాయ్, అదేంటో చెప్పి తర్వాత ఫీల్ అవ్వు. ఊర్లో మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? తెలుసా? 5 ఇళ్ళు ఆయన, 5 ఇళ్ళు ఉన్నాయి, ఆయన కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నాడు, అంతంగా ఉంటాడు, చాలా పెద్ద గొప్ప మనిషి. అదేవి మీరు అనుకుంటున్నట్టు కాదు. మీకు పెళ్ళయి 10 సంవత్సరాలు అయ్యింది, అవును. ఇంకా పిల్లలు లేరు. నిజమేగా? అసలుకి మీకు మొగతనం ఉందా లేదని మాట్లాడుకుంటున్నారు. అందరూ అలాగే ఫీల్ అవుతున్నారు. అరే, అంత అరుస్తావు ఎందుకు దానికి? ఊర్లో అలాగే మాట్లాడుతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. మీకు ఒక అవమానం జరిగిందంటే అది మాకు కూడా జరిగినట్టు. అందుకని మేమందరం కలిసి వదిన మీద. ఏంట్రా? కంగారు పడకు. ఒక డైలాగ్ పూర్తి చేయకుండా మధ్యలో మాట్లాడితే డబుల్ మీనింగ్ అయిపోద్ది. అందుకంటే నా ఫ్లో లో వెళ్తున్నప్పుడు వదిలేయాలి. యూ కంటిన్యూ మామా. వదినికి మీకు వచ్చిన ఆ చెడ్డ పేరు ఎలాగైనా తొలగిద్దామని జోషుడి దగ్గర అడిగాం. ఆయనే ఆ కొండ మీద పుత్రభాగ్యం ఇచ్చే మూలిక చెట్టు ఉందని చెప్పారు. అది తిన్న ఒకే నెలలోనే పిల్లలు పడతారని చెప్పారు. నాకరా? అందుకే మీకోసమని మేము మూలిక చెట్టుని తీసుకొద్దామని వెళ్తున్నాం. ఈ కాలంలో ఇటువంటి మంచి కుర్రాళ్ళు. అరే, ఇది వింటుంటే నా చేతులు ఎలా నిగ్గపరుచుకుంటున్నాయో చూడండి. అవును, నేను చెప్పేది నిజమే. నా కోసం మూలికి తీసుకురావడానికి అడిగి వెళ్తున్నారు కదా. మీరు చేసే మంచి పనులు నేను కలవచ్చా? అయ్యో, మీకు ఎందుకని అంత కష్టం? మేము చూసుకుంటాం కదా. నేను వస్తారా? నేను అది కాదు, వదిన దగ్గర ఒక మాట చెప్పేసి. సరే, పదండి, బండాప్రా. ఏంటయ్యా? రావయ్యా. ఇదిగో వస్తున్నా. ఏంటయ్యా, నదికి వెళ్తానని చెప్పి ఇక్కడే ఉండిపోయావు? ఏం లేదు, ఖర్చులుకుంటాయి. 50,000 తీసుకోండి. 50,000? పట్టుకోవయ్యా. ఎక్కడో చిన్నపిల్లలు ఏడుస్తున్నా తినిపిస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? అదేం లేదు, ఆ పట్టణేతోడు పేరేంది? ఉత్తముడు. ఉత్తముడిని మహానాడుకి తీసుకువెళ్ళినప్పుడల్లా సింగిల్ టీ కూడా కొనివ్వలేదు. కానీ నువ్వు సింగిల్ పైసా కూడా మిగలకుండా మాకు కొనిస్తున్నావే. నువ్వు సింహం లాంటి. ఇక నుండి నువ్వే మా నాయకుడివి. కొత్త నాయకుడు, కొత్త నాయకుడు, కొత్త నాయకుడు. రండి రండి, ఏం తాగుతారు? టీయా, కాఫీనా? ఏంటి పార్సలా? నాకు చక్రాలు కావాలి. అదిగోండి ఇదిగోండి. నాకు చిప్స్ అదిగోండి తీసుకోండి. తొందరపడకండి, ఒక్క నిమిషం. కంగారు పడకండి, ఒక్క నిమిషం ఉండండి. చక్రాల ప్యాకెట్. అరే ఇదిగో, ఇదిగో. అలా కదండి. ఇదిగోండి. అదిగోండి, ఇదిగోండి, తీసుకోండి. ఇదిగోండి. మూట కట్టు. ఇంకో సంచి ఉందా? అదేంటి దాచిపెడుతున్నావు? ఇది ఎక్స్పైర్ అయిపోయిందండి. ఎక్స్పైర్ అయితే ఎక్స్ట్రా డబ్బులు అడుగు. దాన్ని ఎందుకు దాచిపెడుతున్నావు? తర్వాత మీ ఇష్టం. ఏదో కాస్ట్లీ ఐటమ్ లో ఉంది. మన దగ్గరేనా? తీసుకుందాం. మొత్తం ఎంత అయింది? 49,600. ఇదిగో పట్టుకో. 400 చిల్లర లేదయ్యా. చిప్స్ గా నువ్వే ఉంచుకో. బావా, కొండ మీదకి కూల్ డ్రింక్స్ తీసుకెళ్తున్నాం కదా, అక్కడ వేడెక్కుతాయేమో. ఫ్రిడ్జ్ కూడా తీసుకెళ్తామా? ఇది మంచి ఐడియా. అది అమ్మనండి. అదంతా వదులు, కార్ల కరెంట్ లేదు. ఇది కూడా మంచి ఐడియానే. సరే పద. పదండి వెళ్దాం. రండి. ఇవన్నీ బండ్లు అక్కడ పెడతారా? పెట్టుకుంటాను. వెళ్ళడానికి ముందే ఖాళీ అయిపోతాయనా? కొత్త నాయకుడా. కంగారు పడక నాయకుడా, నేను వేలాడుతూ వస్తానులే.
పులికి బోనా, తుఫానికి గేటా, ఉత్తముడి కారికే టోల్ గేటా. వృద్ధి బద్దలు కొట్టండి నాయకుడు ఆ గేట్ ని. ఏయ్, ఉండరా మా నాన్న పేరు చెడగొట్టకుండా వెళ్ళి సొంత సరే, నాకు పెట్టడం రాదు, నువ్వు రారా. ఏంటి ఆఫీసరు ఉత్తమ మనుషులు గుడికి వెళ్తారని చేసి గేట్ లాక్ చేసావు, గేట్ ఓపెన్ చేయి. ఇలాంటి పార్టీ మెంబర్స్ వల్లే ఉత్తముడు లాంటి మంచి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. ఇలా చూడండి, మన నాయకుడు వీడిని కూడా నమ్మేలా చేశాడు. వీడిని మాత్రమేనా ఊరినే నమ్మించాడు. ఏమయ్యా బండ్లో ఏముందో వెళ్ళి చెక్ చేయి. అలాగే సార్. మనకే సరిపోదు, వీడి తీసుకెళ్ళిపోతాడో ఏంటో. బాబా చిప్సులు నలిగిపోతాయి. సార్ బండ్లో చిప్స్ ప్యాకెట్లు మాత్రమే ఉన్నాయి సార్. పంపించు. సంతకం పెట్టావుగా బండెక్కు. పోనీ పోనీ. ఏంటి మిస్ కాల్ ఇవ్వగానే అన్న ఫోన్ చేశాడు. బండి పక్కన పెట్టు. ఏంట్రా మిస్డ్ కాల్ చేస్తున్నావు? ఫోన్లో బ్యాలెన్స్ లేదు, వెంటనే రీఛార్జ్ చేసి పెట్టండి. రీఛార్జ్ చేసే పనా నాది? ఎరా వెళ్ళేటప్పుడు 50,000 తీసుకెళ్లారు కదరా? అన్నా అది దారి ఖర్చులుగా సరిపోలేదు. ఏంటి 50,000 సరిపోలేదా? అవును, ఒక 150 రూపాయలు నెట్ ప్యాక్ వేయండి. రేయ్ ఇప్పుడు ఎందుకురా రీఛార్జ్ చేయడం? అన్నా ఇంకా మీరు అలాగే ఉండిపోయారు. యాప్ యూజ్ చేసి 100 రూపాయల నోటు పెట్టగానే నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ పెట్టిన కనిపెట్టదా ఏంటి? అయ్యో ఇలా చూడరా, మనం ఉంచుకున్నవి సూట్ కేసులురా. కంటికి కనబడేవి భూమి మీద ఉండేవి. యాప్స్ మూలంగా కంటికి కనబడేవి కనిపెట్టలేవురా. అయ్యో ఇలా యాప్స్ అది ఇదని టైం వేస్ట్ చేయకండిరా. సొల్లు కబుర్లు ఆపేసి వెంటనే సూట్ కేసులు కనిపెట్టే మార్గం చూడండి. నేను రీఛార్జ్ చేసి చేస్తాను, పెట్టేయ్. సరేనా? రేయ్ మూలికని వెతుకుతామనే కదరా చెప్పారు, ఇక్కడికి వస్తే వేరేదో వెతుకుతున్నారేంటి? మూలికలా? ఏ మూలికలో? ఏం మూలిక? రే ఏంట్రా వీడు ఇలాగ అడుగుతున్నాడు? అరే అదే మూలిక, పిల్లలు అది ఇది అని చెప్పారు కదా మీరు. ఇలా చూడండి, దీనికంతా పోయి మూలికలు ఉన్నాయి అంటే మీరు నమ్మేస్తారా? దానికంతా మీరు మంచి డాక్టర్ చూడాలి. ఇది లైనా మీకు వివరం తెలియదు అనుకుంటా. అవును. రేయ్ వివరం చాలదని తెలుసు కదరా, మరి ఎందుకు నన్ను ఇక్కడికి లాక్కొచ్చారు? అందుకే రేయ్ మాకు కూడా టైం పాస్ అవ్వాలిగా, వారని. అందుకే. రేయ్ పొద్దుపోవటానికి నేనేమో ఫిగరా, నన్ను ఎందుకు తీసుకొచ్చావరా? సిగ్గు లేదురా మీకు? రే మీలాగా నేనే బెదవను కాదు కదరా. 5 ఇళ్ళు అద్దె ఇవ్వటానికి వెయిటింగ్, నా బంగారం నా కోసం వెయిట్ చేస్తుంది. నేను ఇంటికి వెళ్ళాలిరా. వెళ్ళు, ఎవరొద్దన్నారు? రేయ్. వెళ్ళిపో. రేయ్ మావా నువ్వురా. నేను వెళ్ళని చెప్పారా? మరి దారి తెలీదురా. అయితే నువ్వు వెయిటింగ్ లిస్ట్. అరే బాబా, అరే రేయ్ ఇది వేరే. హలో 5 ఇళ్ళైనా ఎక్కడున్నా? ఎక్కడున్నానో నాకు తెలియలేదే. ఏంటి విషయం బాబు? అది 2 నెలల అద్దె రెడీగా ఉంది, వస్తే వెంటనే తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ కొంచెం పరిస్థితి బాగోలేదు, నువ్వు జాగ్రత్త పెట్టుకో, నేను వచ్చి తీసుకుంటాను. వస్తే నీకు ఇచ్చేస్తాను, లేదంటే నాకే ఖర్చు ఇంత అవుతుంది. గట్టిగా మాట్లాడతారా ఒక హౌస్ ఓనర్ తో? అది నాకు తెలీదు. వైన్ షాప్ లో ఖర్చులు నేను నిర్ణయించలేదు, లోపలికి వెళ్ళాక ఆ మందే నిర్ణయిస్తుంది. ఉంటాను. ఏంటి కట్టయింది? ఏ మందు కొట్టు అంటున్నాడు ఏంటి? అయ్యో అద్దె బండారా అడుక్కున్నప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు సిచ్యువేషన్ తెలియకుండా ఇప్పుడు ఇస్తానంటే అంటున్నాడు ఏంటి? రే బాబు 2 నెలలు అద్దిరా, ఇంటికి ఎలాగలలో దారి ఈ చూపిరా. అడవిలో పుల్లు సింహాలు వస్తాయంట, చాలా డేంజర్ అని మాట్లాడుకున్నారు. తొందరగా రావయ్యా. సింహమా? ఏమంటున్నారా? ఇప్పుడు నేను ఏనుగు వేసిన పేడని చూశాను. ఎరుగేసిన పేడ. అయ్యయ్యో నా కాలు కిందే ఉందే. అన్నలక్ష్మి వదిన అనాథ అవ్వాలంటే నువ్వు అక్కడే ఉండు. ఏంటి అన్నలక్ష్మి అనాథ అయిపోతుందా? రే ఆగండ్రా, నేను వస్తాను. అరే ఆగండ్రా, అరే బాబు ఆగండ్రా, నాయన ఆగండ్రా, ఊరికే చింత లేకుండా సైలెంట్ గా రండి. ఆగండ్రా. అయ్యో నాయన, అరే బాబు నాకు మూలిక వద్దురా. మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి, అలాగే ఫాలో అయిపోతాను. వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నావు. అరే చెత్త నా కొడక, అరే స్నానం చేయాలండి, ఇంట్లో చేసుకో, ఎందుకురా ఇక్కడికి వచ్చారు? ఇదిగో పిచ్చా నీకు. జలపాతం పక్కన ఉత్తముడి బ్లాక్ మనీ 100 కోట్లు ఉంది. వాటి కోసమే మేము వచ్చాం. అరే బుద్ధి లేనోడా, ఎవడో బుద్ధి లేనోడు చెప్పాడని చెప్పి జలపాతంలో 100 కోట్లు వస్తున్నాయని చెప్తున్నావే. జలపాతంలో నీళ్లే కదరా వచ్చేది. అది కాకుండా జలపాతం ఇక్కడే ఉందని అది మీకు ఎలా తెలుసురా? పెద్దయినా ఒకసారి ఇటు రండి, చెవులు తెరుచుకొని బాగా వినండి. చెవోటి పెడితే నేను ఎలా వినాలరా? మొదలెట్టారు కామెడీ. అవును కదా. పై నుంచి నీళ్ళు పడే సౌండ్ వినిపిస్తుందా? వినిపిస్తుందా? దాన్ని పెట్టుకొని మనం ఫాలో అవుతున్నాం. పదండి. అప్పుడు జలపాతం ఇక్కడే ఉందని కన్ఫర్మ్ చేశారా? పదండి పదండి. జలపాతానికి వెళ్ళే దారిలో గేట్ ఎవరో అడ్డు పెట్టారా? ఓకే కొత్త నాయకుడా.
రే రాయితో కొట్టరా. అటువైపు విసిరేయండి. వదరా వదరా పోనీ పోనీ రైట్ నా చుట్టూ ప్యాకెట్ ఎవరు తీసుకురాదుగా. నీకు 24 గంటలు తిండే. తినేటప్పుడు సడన్ బ్రేక్ ఎత్తావేంట్రా? దారలేదుగా. రే ఇక మన జలపాతం దగ్గర నడుచుకుంటూ వెళ్ళాలి. డబ్బు కావాలా వద్దా? అయితే దిగండి. సరే